అందరికీ నమస్కారం. మనకి మళ్ళీ సోమవారం మొదలైంది. సో, ఈరోజు మ్యాచ్ 30 మన ఐపీఎల్ సీజన్లో ఇప్పటికే 30 మ్యాచ్లు అయిపోయాయి అనమాట. సో, ఆల్మోస్ట్ ఒక నెల అయిపోయినట్టే. సో, ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఎట్ అహ్మదాబాద్లో మన నరేంద్ర మోడీ స్టేడియంలో అనమాట. సో ఇక్కడ జీటీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది అనమాట. ఇది బ్లాక్ సాయిల్ పిచ్, ఇది కొంచెం డ్రైగా ఉంది, కొంచెం పగుళ్ళు ఉన్నాయన్నమాట. సో పిచ్ చూసిన వాళ్ళు అబ్జర్వేషన్ ఏంటంటే అట్లీస్ట్ అంటే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కదా, అట్లీస్ట్ 180 అన్నా చేస్తే కానీ కొంచెం గిట్టుబాటు ఉండదు అన్నట్టు అన్నారు. సో చూద్దాం మనం ముంబై ఇండియన్స్ ఎంత చేసిందో. ఇంకోటి ఏంటంటే ముంబై ఇండియన్స్ జీటీ మీద ఇంతవరకు గెలవలేదన్నమాట. అది అహ్మదాబాద్లో కూడా ఇంతవరకు ఏ గేమ్ గెలవలే. సో ఈ గేమ్ కూడా వాళ్ళు గెలుస్తుందా లేదా అనేది కూడా చూడాలి, ఏమన్నా బ్రేక్ చేస్తారా రికార్డ్ అనేసి. సో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. క్వింటన్ డీకాక్ ఇతను లాస్ట్ గేమ్లో బాగా ఆడాడు, కాకపోతే ఈసారి 13 రన్లకే అవుట్ అయిపోయాడు. రబడా ఈరోజు 3 వికెట్లు తీసుకున్నాడు అనమాట. సో అతని బౌలింగ్లో కాటన్ బౌల్డ్. తర్వాత డానిష్ మలవర్ కూడా రబడా బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. తర్వాత ఈరోజు తిలక్ వర్మ ఇతను 101 నాట్అవుట్, మన మేడ్చల్ కుర్రాడు, తెలంగాణ అబ్బాయి అనమాట. సో ఇతను బాగా ఆడాడు. 101 45 బాల్స్లో 101 చేశాడు. 8 4లు 7 6లు 224 స్ట్రైకింగ్ రేట్ అనమాట. తర్వాత నామన్ ధీర్ కూడా ఇతను కొంచెం యాక్చువల్గా నిలిపాడు, కొంచెం అంటే ఫస్ట్లో తొందరగా అవుట్ అయిపోయారు కదా. సో వీళ్ళు కొంచెం స్టడీ అయ్యి 45 చేశాడు అనమాట. 32 బాల్స్లో 6 4లు 1 6 140 స్ట్రైక్ రేట్. సో అలాగా 20 ఓవర్స్కి ముంబై ఇండియన్స్ 199 రన్స్ చేసింది 5 వికెట్స్కి. సో దీంట్లో బౌలింగ్లో చూస్తే కగీసో రబడా ఇతను మంచి బౌలింగ్ వేశాడు. 4 ఓవర్స్కి 3 వికెట్లు తీసుకుని 33 రన్లు ఇచ్చాడు. 8.25 ఎకానమీ. తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్ తీసుకున్నాడు. అలాగే మొహమ్మద్ సిరాజ్ కూడా 1 వికెట్ తీసుకున్నాడు. సిరాజ్ ఎకానమీ బాగుంది, 225 రన్స్ ఇచ్చాడు. సో 6.25. ప్రసిద్ధ్ కృష్ణ ఓకే, అతను ఎక్కువ రన్స్ ఇచ్చాడు, యాక్చువల్గా 54 రన్స్ ఇచ్చాడు, 13.5 అనమాట. సో అది చేజింగ్ మొదలైంది. గుజరాత్ టైటాన్స్ స్టార్ట్ చేశారు. బుమ్రా ఫస్ట్ బాల్కే వికెట్ తీసేసుకున్నాడు. సో చూడాలి ఎలా ఉంటుందో. సాయి సుదర్శన్ వికెట్ అనమాట. సో శుభం కెప్టెన్ వచ్చాడు. కెప్టెన్ వికెట్ కీపర్ ఇద్దరు ఆడుతున్నారు, శుభం గిల్, జోస్ బట్లర్. ఇంకో వికెట్ కూడా అవుట్, బట్లర్ కూడా అవుట్ అనమాట. బట్లర్ ఇది ఎల్బిడబ్ల్యూనా ఏమిటిది రివ్యూ చేస్తున్నారు, చూద్దాం. ఎల్బిడబ్ల్యూ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో. సో 5 రన్స్కే 2 వికెట్లు పడిపోయింది 1.2 ఓవర్స్కే. సో బట్ గుజరాత్ టైటన్స్ మనకు తెలిసిందే, కొంచెం దే ఆర్ ఓకే. ఇంకా శుభం గిల్ ఉన్నాడు కదా, కెప్టెన్ ఉన్నాడు రెస్పాన్సిబుల్గా. లాస్ట్ టైం పాపం అవుట్ అయిపోయాడు. మిగతా వాళ్ళు గెలవడానికి చివరి వరకు వెయిట్ చేశారు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాడంట. చూద్దాం మనం, అంటే నేనుంటే కొంచెం ఫాస్ట్ చేసేసి అనేసి. ఎల్బిడబ్ల్యూ గట్టిగా తగిలింది. సో చూద్దాం చేజింగ్ ఎలా ఉంటుందో. వాషింగ్టన్ సుందర్ నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చాడు. సో 5 రన్స్కే 2 వికెట్స్ పడిపోయి గుజరాత్ టైటన్స్
కష్టాల్లో ఉంది. చూద్దాం మన సుందరు ఆ, ఎలా నిలుపుతాడు. అరే మళ్ళీ నాటుట ఇదేంటిది? అవుట్ మళ్ళీ ఏదో నాట్ అవుట్ వచ్చింది మళ్ళీ మధ్యలో ఏదో. సరే అయితే చూద్దాం మనం చేజింగ్ చూసి మళ్ళీ వాళ్ళ ఇన్నింగ్స్ రివ్యూ చేద్దాం. ఓకే, సో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించారు. సో అహ్మదాబాద్లో ఎప్పుడు గెలవని ముంబై ఇండియన్స్ ఈరోజు గెలిచింది. సో జీటీని కట్టడి చేశారనమాట. సో జీటీ చేస్ చేస్తూ ఫస్ట్ బాల్కే సాయి సుదర్శన్ వికెట్ కోల్పోయిందనమాట. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఫస్ట్ బాల్కే. సో బుమ్రా బోని బాగున్నట్టుంది. సో అతను అయిపోగానే తర్వాత 5 రన్స్కే 2 వికెట్లు పడిపోయాయి. సో ఇలాగా పడిపోతూ వచ్చాయి ఫాస్ట్గా వికెట్లు. 3rd వికెట్, 5th, అలాగా 6th వికెట్ అయిపోగానే ఇంకా తెలిసిపోయింది. ఇంకా అదే గేము జీటీలోంచి సడలిపోతుంది అన్నట్టు అలాగే అయింది. సో 1900 రన్స్ తేడాతో హ్యూజ్ మార్జిన్తో ముంబై ఇండియన్స్ గెలిచింది మన జీటీ మీద. సో ఎక్కడో కిందున్న ముంబై ఇండియన్స్ పాయింట్స్ టేబుల్లో కూడా సరసరా పైకి పాకి జీటీ కింద దాకా వచ్చారనమాట. సో సో దట్స్ ఎ గుడ్ మూవ్. సో ఇక స్కోర్ బోర్డ్ చూస్తే మన కెప్టెన్ శుభం గిల్ వికెట్ ఫస్ట్ 2 వికెట్ పడిపోతే శుభం గిల్ ఉంటాడేమో ఏమన్నా సేవ్ చేస్తాడేమో చూస్తే అతను కూడా 14 రన్స్కే అవుట్ అయిపోయాడు. అశ్విని కుమార్ బౌలింగ్ ఈరోజు బాగుంది యాక్చువల్గా. అతనికి 4 వికెట్లు పడ్డాయి. సో తర్వాత వాషింగ్టన్ సుందర్ కొంచెం అటు ఇటు ట్రై చేశాడు కానీ ఇతను కూడా మిషెల్ శాంటర్ బౌలింగ్లో అవుట్ క్యాచ్ ఇచ్చేసి నామన్ ధీర్కి క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు. సో బౌలింగ్ చూద్దాం మనం. బుమ్రా 3 ఓవర్లు వేసాడు, 1 వికెట్ తీసుకొని 15 రన్లు ఇచ్చాడు. గుడ్, మంచి ఎకనామిక్ బౌలింగ్, 5 ఎకానమీ అనమాట. అశ్విని కుమార్ గురించి చెప్పుకోవచ్చు. అశ్విని కుమార్ 4 ఓవర్స్ వేసి 24 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు, 6 ఎకానమీ రేటు. తర్వాత అల్లా గన్జన్ ఫర్ ఇతను 2.5 ఓవర్స్ వేసి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇతను కూడా ఎంత 17 రన్సే ఇచ్చాడు. తర్వాత మిషెల్ శాంటర్ ఇతను కూడా 3 ఓవర్స్ వేసి 16 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు అనమాట. 5.33 రన్ రేట్, ఇది ఎకానమీ. అండ్ మన మేడ్చల్ కుర్రాడు తిలక్ వర్మకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు. సో ఇతను బాగా ఆడాడు. సో మనం 8 4లు 7 6లు అనమాట, 224 స్ట్రైక్ రేట్. సో ఇతను ఫస్ట్ 100 మన దీంట్లో. అలాగే ముంబై ఇండియన్స్ కూడా సెకండ్ విక్టరీ అనమాట 6 మ్యాచ్ల్లో. సో 2వ మ్యాచ్ గెలిచింది ఐపీఎల్లో. సో జీటీ మీద అయితే పెద్ద మార్జిన్తో గెలిచారు. కంగ్రాచులేషన్స్ ముంబై. కలకత్తా ముంబై వాళ్ళిద్దరు కూడా ఈ వీక్లో గెలుపు ఖాతాలో అకౌంట్ ఓపెన్ చేశారనమాట. తర్వాత రేపు మ్యాచ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ ఆర్జశ్రీ వీడియో లాగ్స్ ఫర్ IPL 2026 సీజన్.